ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక సామాన్యుడు తన జీవితకాల సంపాదన అంతా పెట్టి ఒక ఇంటి స్థలం కొన్నాడు. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు, ప్రభుత్వ స్టాంపులు అన్నీ పక్కాగా అతని చేతిలో ఉన్నాయి. అవును, జనరల్గా అన్నీ ఉన్నాయని ధీమాగా ఉంటారు. రైట్. తన స్థలంపై తనకు తిరుగులేని హక్కుందని తను చాలా నమ్మకంగా ఉన్నాడు. కాని ఒకరోజు ఉదయం ప్రభుత్వం నుంచి ఒక నోటీసొస్తుంది. ఆ నోటీసులో ఏముంటుందంటే, ఈ భూమి ఇకపై మీది కాదు, చట్టబద్ధంగా దీన్ని ప్రభుత్వం తీసుకుంటోంది అని. అబ్బా, అది నిజంగా పెద్ద షాక్ కదా. ఖచ్చితంగా. చేతిలో అన్ని కాగితాలు ఉన్నప్పటికీ చట్టం దృష్టిలో ఆ వ్యక్తి తన ఆస్తిని కోల్పోయాడు. వినడానికి ఇది చాలా భయంకరంగా ఉంది కదూ. ఒక టీవీ కొంటే వచ్చే రసీదు ఇచ్చినంత స్పష్టత ఒక భూమిని కొన్నప్పుడు వచ్చే ఆ రిజిస్ట్రేషన్ కాగితం ఎందుకివ్వదు? సరిగ్గా ఇదే భూమి చట్టాల వెనుక ఉన్న అతిపెద్ద చిక్కుముడి. అంటే ఆస్తి హక్కులనేవి మనం బయటికి చూసినంత సరళంగా ఉండవు. కాగితం మీద మన పేరున్నంత మాత్రాన భూమిపై సంపూర్ణ అధికారం ఉన్నట్లు కాదు. అంటే ఇంకేదో ఉందన్నమాట. అవును, చట్టం, ప్రభుత్వం, అలాగే సమాజం యొక్క అవసరాలు ఆ భూమి హక్కులను ఎప్పటికప్పుడు నిర్దేశిస్తుంటాయి. అందుకే ఈనాటి ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భూమి యాజమాన్య హక్కుల వెనుక ఉన్న అసలైన వాస్తవాలను, అత్యంత కీలకమైన చట్టపరమైన సిద్ధాంతాలను విడమర్చి తెలుసుకోబోతున్నాం. రైట్. ఈరోజు మన ముందున్న మూలపత్రాలు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ LLB 3వ సంవత్సరం ల్యాండ్ లాస్ సిలబస్. అందులో ముఖ్యంగా యూనిట్ 1. కరెక్ట్. దానితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 2020 భూ హక్కుల చట్టం, అలాగే సరికొత్తగా రాబోతున్న 2025 భూభారతి చట్టం కూడా మనం పరిశీలిస్తాం. అవును, ఈ ప్రయాణంలో చట్టపరమైన సిద్ధాంతాలను, కోర్టు తీర్పులను క్రోడీకరించి భూమిపై మనకున్న హక్కుల వెనుకున్న అసలైన వాస్తవాలను నేను మీకు వివరిస్తాను. సూపర్. అసలు చట్టం దృష్టిలో భూమి అంటే ఏమిటి? ఎవరి భూమినైనా ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? యజమాని లేని ఆస్తులు ఏమవుతాయి? ముఖ్యంగా పాతకాలపు పట్టువారీ రికార్డుల గందరగోళం నుంచి రేపు రాబోతున్న సరికొత్త డిజిటల్ వ్యవస్థ వరకు మన ఆస్తి రికార్డులు ఎలా మారుతున్నాయి? వీటన్నిటినీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడమే మన లక్ష్యం. ఖచ్చితంగా. భూమి కొంటున్నా, అమ్ముతున్నా, లేదా జస్ట్ తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. అసలు చట్టం దృష్టిలో భూమి అంటే కేవలం మనం అడుగుపెట్టే ఈ మట్టి మాత్రమేనా? ఖచ్చితంగా కాదు. భూమి అనగానే మనకు జనరల్గా నేల మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ చట్టం దృష్టిలో భూమి అంటే ఒక త్రిమితీయ, అంటే 3 డైమెన్షనల్ వస్తువులాంటిది. ఓహో, 3 డైమెన్షనల్ అంటే? అంటే ఆ నేల మీద ఉన్న భవనాలు, చెట్లు, అలాగే నేల కింద ఉన్న నీరు, ఖనిజాలు ఇవన్నీ కూడా భూమి కిందికే వస్తాయి. వీటన్నిటికీ మించి ఆ భూమిపై ఒక వ్యక్తికి ఉన్న యాజమాన్య హక్కులు, దాన్ని వాడుకునే స్వాధీన హక్కులు కూడా భూమి నిర్వచనంలో అంతర్భాగమే లాంటిదన్నమాట. కరెక్ట్. బండిల్ ఆఫ్ స్టిక్స్ అంటారు కదా, అదే. అవును. ఆ మోపులో ఒక్కో కట్టే ఒక్కో హక్కును సూచిస్తుంది. ఒక కట్టే ఆ భూమిని స్వయంగా వాడుకునే హక్కు అయితే, మరొక కట్టే దాన్ని ఇతరులకు కౌలుకిచ్చే హక్కు, ఇంకొకటి దాన్ని అమ్ముకునే హక్కు. ఇవన్నీ కలిపితేనే ఆ మోపు అంటే పూర్తి ఆస్తి హక్కు పూర్తవుతుంది. చాలా అద్భుతమైన ఉదాహరణ. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ కట్టల మోపు ఎవరి చేతిలో ఉందనే దాన్ని బట్టి భూమి చట్టపరమైన స్వభావం పూర్తిగా మారిపోతోంది. అంటే యాజమాన్యాన్ని బట్టి వర్గీకరణ అంటారా? అవును, యాజమాన్యాన్ని బట్టి భూమిని 5 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది ప్రభుత్వ భూమి, రెండవది ప్రైవేట్ భూమి, ఓకే, మూడవది కమ్యూనిటీ లేదా సామాజిక భూమి, నాల్గవది కౌలు భూమి, ఇక 5వది ఉమ్మడి భూములు అంటే కామన్ ల్యాండ్స్ అన్నమాట. ఈ వర్గీకరణ వినడానికి బాగానే ఉంది, కానీ చట్టం వీటిని ఎందుకు అంత ఖచ్చితంగా విడదీసి చూస్తుంది? దీనివల్ల సామాన్యులకొచ్చే ఇబ్బంది లేదా ఉపయోగమేమిటి? ఎందుకంటే భూమి రకాన్ని బట్టి న్యాయస్థానంలో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే రుజువు భారం మారిపోతుంది. ఉదాహరణకు ప్రభుత్వ భూమిని తీసుకుందాం. ఇందులో పార్కులు, అడవులు ఉంటాయి కదా. అవును, ఉంటాయి. వీటికి 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు వర్తిస్తాయి. 2007లో జరిగిన విజయ్ కుమార్ మిశ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఏం చెప్పిందందులో? ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఏళ్ల తరబడి ఆక్రమించుకుని ఉన్నా సరే వారికి దానిపై ఎలాంటి హక్కులు రావు అని తేల్చిచెప్పింది. ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది.
వావ్! అంటే ప్రభుత్వ ఆస్తి మీద ఏ ఒక్కరూ సొంత హక్కులు కోరలేరన్నమాట. మరి ప్రైవేటు వ్యక్తులు స్వయంగా పన్నులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రైవేట్ భూమి పరిస్థితేమిటి? దానిపై వారికి సంపూర్ణ శాశ్వత అధికారం ఉన్నట్లే కదా? ఆ ఇక్కడే అసలైన చిక్కుముడి ఉంది. ప్రైవేట్ భూమి అనేది వ్యక్తులు లేదా కంపెనీల సొంతమే. దానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ వర్తిస్తుంది. కానీ దానిపై సంపూర్ణ శాశ్వత అధికారం ఉంటుందా అంటే జవాబు లేదు అనే చెప్పాలి. వెయిట్. ఇది నిజంగా కలవరపెట్టే విషయం. ఒక వ్యక్తి కష్టపడి ఇల్లు కట్టుకుంటే అది శాశ్వతంగా అతనిదే కాదని చట్టం ఎలా చెబుతోంది? అంటే ప్రైవేట్ ఆస్తి అనే భావన కేవలం ఒక భ్రమ మాత్రమేనా? ఒక రకంగా అంతే. అంటే ప్రభుత్వానికి మన ఆస్తిని తీసుకునే అధికారముందా? దీన్ని మనం విస్తృత కోణంలో చూసినట్లయితే అవును, ప్రభుత్వానికి ఆ అధికారం ఖచ్చితంగా ఉంది. దీన్నే న్యాయ పరిభాషలో ఎమినెంట్ డొమెయిన్ అంటారు. ఇది లాటిన్ పదమైన ఎమినెన్స్ డొమినియం నుండి వచ్చింది. ఎమినెంట్ డొమెయిన్ అంటే దీని అర్థమేంటి? ఒక దేశం లేదా రాష్ట్రం తన భౌగోళిక సరిహద్దుల్లో ఉన్న ఏ భూమిపైనైనా అంతిమ అధికారం కలిగి ఉంటుంది అని దీని అర్థం. వినడానికిది చట్టబద్ధమైన దోపిడీలాగా, లేదా అంటే లీగలైజ్డ్ థెఫ్ట్ అంటారే అలాగా. పౌరుల హక్కులకు రక్షణ ఎక్కడుంది? నా ఇల్లు తీసుకుని తీరతాను అని ప్రభుత్వం ఎలా చెప్పగలదు? అది దోపిడీ కాదండి. సమాజ మనుగడకు అవసరమైన ఒక అధికార యంత్రాంగమది. ఈ ఎమినెన్స్ డొమైన్ సిద్ధాంతం ప్రధానంగా 2 ముఖ్యమైన లాటిన్ మ్యాగ్జిమ్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అవేమిటి? మొదటది సెల్యూస్ పాపులి సుప్రీం లెస్ ఎస్టో, అంటే ప్రజల సంక్షేమమే అత్యున్నత చట్టం. రెండవది నెసెసిటా పబ్లిక్ మేజర్ ఎస్ట్ క్వాన్, అంటే ఒక వ్యక్తిగత అవసరం కంటే సమాజం యొక్క పబ్లిక్ అవసరం ఎప్పుడూ గొప్పదే అని కదా? ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తి ఇల్లు పోవడం అతనికి తీరని నష్టమే కావచ్చు. కాని అక్కడొక హైవే వేయడం వల్ల లేదా ఒక డ్యాం కట్టడం వల్ల లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందంటే వ్యక్తిగత హక్కు కంటే సామాజిక ప్రయోజనానికే చట్టం పెద్దపీట వేస్తుంది. లాజిక్ గెలిచిపోతాయి. కానీ ఒక సామాన్యుడి కోణంలో చూస్తే ఇది చాలా అన్యాయంగా అనిపిస్తుంది కదా? ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్లు ఎవరి భూమినైనా ఎప్పుడైనా ఏ చిన్న కారణం చెప్పైనా తీసేసుకోవచ్చా? దీన్ని ఆపడానికి ఏ మార్గమో లేదా? మీరు లేవనెత్తిన ఈ భయం చాలా సహజమైనది. అందుకే న్యాయ వ్యవస్థ ప్రభుత్వ అధికారాలకు కొన్ని పగ్గాలు వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం చట్టబద్ధంగా తప్ప ఎవరి ఆస్తిని లాక్కోకూడదు. ఓకే, చట్టబద్ధంగా చెయ్యాలి. అవును. అలాగే లా యాక్ట్ 2013 అంటే ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ అనే చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి సరైన పరిహారం అంటే మార్కెట్ విలువ కంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. రైట్. వీటన్నిటికీ మించి భూమిని కేవలం పబ్లిక్ పర్పస్ అంటే ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే తీసుకోవాలి. కోర్టులు ఈ పబ్లిక్ పర్పస్ అనే పదాన్ని చాలా కఠినంగా నిర్వచిస్తాయి తెలుసా? అంటే ప్రభుత్వం ఏది పడితే అది ప్రజా ప్రయోజనమని చెప్పడానికి వీల్లేదన్నమాట. దీనిపై ఏవైనా స్పష్టమైన కోర్టు తీర్పులున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. 2007లో దౌలత్ సింగ్ సురానా కేసులో కోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. భద్రత, ఆరోగ్యం, ప్రజా సంక్షేమం లేదా సమాజ శ్రేయస్సు నేరుగా ముడిపడి ఉంటేనే దాన్ని ప్రజాప్రయోజనం కింద పరిగణించి భూసేకరణ జరగాలని చెప్పింది. అంటే ప్రైవేట్ లాభాల కోసం వాడకూడదు. అవును. అలాగే 2018లో జరిగిన సుదర్శన్ చారిటబుల్ ట్రస్ట్ కేసులో కూడా భారీ ప్రజాప్రయోజనాల ప్రాజెక్టుల కోసం మాత్రమే ఈ అధికారాన్ని ప్రయోగించవచ్చని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం ప్రభుత్వం ఇంకొకరి భూమిని లాక్కోవడానికి వీల్లేదు. సరే, ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రయోజనాల కోసం భూమిని తీసుకుంటోంది, దానికి తగిన పరిహారం ఇస్తోంది, ఇది అర్థమైంది. కానీ ఇంకో డౌట్ ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం ఆ భూమిని తీసుకోకపోయినా అసలు ఆ భూమికి యజమానే లేకపోతే పరిస్థితేమిటి? యజమాని లేకపోవడమంటే? అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఎలాంటి చట్టబద్ధమైన వారసులు లేరు, కనీసం వీలునామా కూడా రాయకుండానే చనిపోయాడు. అప్పుడు ఆ లక్షల విలువలు చేసే ఆస్తి ఏమవుతుంది? ఇక్కడే మన సిలబస్లోని 2 అత్యంత ఆసక్తికరమైన న్యాయ సిద్ధాంతాలు తెరమీదకొస్తాయి. ఒకటి ఎస్చీట్, రెండవది బోనావేకెన్షియా. ఓకే. ఆస్తి అనేది ఎప్పుడూ గాలిలో వేలాడకూడదు, దానికొక యజమాని ఉండి తీరాలి అన్నదే చట్టం యొక్క ఉద్దేశం. అరే, ఈ కాన్సెప్ట్ వింటుంటే నాకు అచ్చం మనం ఆడుకునే మోనోపొలీ గేమ్ గుర్తుకొస్తోంది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మొనోపొలీ గేమా? ఎలా? అవును, ఆ గేమ్లో ఒక ప్లేయర్ దగ్గర డబ్బులైపోయి అతను బ్యాంక్రప్ట్ అయి గేమ్లోంచి బయటికి వెళ్ళిపోతే
అతను అప్పటి వరకు కొన్న ఆస్తులేవి బోర్డు మీద అనాథలుగా మిగిలిపోకల అవన్నీ మళ్లీ తిరిగి బ్యాంకుకే వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరుగుతుందన్నమాట. వావ్! ఇది 100% సరిపోయే అద్భుతమైన ఉదాహరణ. ఆ గేమ్లో బ్యాంక్ ఎలాగైతే అంతిమ వ్యవస్థో, నిజ జీవితంలో స్టేట్ అంటే ప్రభుత్వం కూడా అంతే. ఎవరైనా ఆస్తిపరుడు చట్టబద్ధమైన వారసులు లేకుండా లేదా ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే దాని చట్ట పరిభాషలో ఇంటెస్టేట్ అంటావు. ఇంటెస్టేట్, రైట్. అవును. అలాంటప్పుడు ఆ ఆస్తి ఎస్చీట్ సిద్ధాంతం ద్వారా తిరిగి ప్రభుత్వానికి వెళ్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 111D మరియు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి బోనా వేకెన్షియా అంటే ఏమిటి? ఎస్చీట్కి దీనికి తేడా ఏమిటి? బోనా వేకెన్షియా అనేది ఒక లాటిన్ పదం. దీని అర్థం ఏంటంటే ఓనర్లెస్ గూడ్స్ అంటే యజమానిలేని వస్తువులు. ఎస్చీక్ అనేది సాధారణంగా భూమి, భవనాల లాంటి స్థిరాస్తులకు వర్తిస్తే, ఓకే. బోనా వేకెన్షియా అనేది స్థిరాస్తులతో పాటు అనాథలుగా పడి ఉన్న బ్యాంక్ ఖాతాలు, షేర్లు, నగలు లాంటి చరాస్తులకు కూడా వర్తిస్తుంది. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 సెక్షన్ 71 ప్రకారం వారసులు లేని ఆస్తులు దానంతటావే ప్రభుత్వానికే చెందుతాయి. దీన్ని ఎవరైనా సవాల్ చేయవచ్చా? ఎవరైనా సవాలు చెయ్యాలని చూసినా లాభం లేదు. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ శ్రీలేఖ బెనర్జీ మరియు శాంతిదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసుల్లో కోర్టులు చాలా స్పష్టమైన తీర్పులిచ్చాయి. యజమాని లేని ఆస్తులు దానంతటవే ప్రభుత్వపరమవుతాయని, ప్రభుత్వం ఆ ఆస్తిని తీసుకుని ప్రజా సంక్షేమానికి వాడాలి అని చెప్పాయి. సరే, ఒకవేళ ప్రభుత్వమే అంతిమ యజమాని అయితే ఆ ప్రభుత్వానికి తన దగ్గర ఎంత భూమి ఉంది, ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది అని తెలుసుకోవడానికి ఒక పక్కా రిజిస్టర్ లేదా లెడ్జర్ ఉండాలి కదా? ఖచ్చితంగా ఉండాలి. కానీ దశాబ్దాలుగా మన భూరికార్డులు చూస్తే ఎక్కడో గ్రామంలో ఒక పట్వారీ రాసిన చిత్తు కాగితాలు లేదా ఉర్దూలో రాసిన 1317 ఫస్లీ కౌలు రికార్డులు. అసలీ ఫస్లీ అంటే ఏమిటి? పాత రికార్డులతో సామాన్యులు ఎంతగా విసిగిపోయారో మనందరికీ తెలిసిందే. అవును. ఫస్లీ అనేది నిజాం మరియు మొఘలుల కాలం నాటి ఒక వ్యవసాయ క్యాలెండర్ సంవత్సరం. ఉదాహరణకు 1317 ఫస్లీ అంటే సుమారుగా 1907-1908 సంవత్సరం వస్తుంది. ఆలోచించండి, 100 ఏళ్ల క్రితం నాటి రికార్డుల ఆధారంగా కౌలు హక్కులను నిర్ణయించడం ఎంత కష్టమో. చాలా కష్టం. ఈ కాగితాల గందరగోళాన్ని, పట్వారీ వ్యవస్థలోని లోపాలను రూపుమాపడానికే తెలంగాణ ప్రభుత్వం 2020లో ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ తీసుకొచ్చింది. అవును కదా. ఈ 2020 చట్టం ద్వారానే కదా వ్యవసాయ భూముల రికార్డుల కోసం ధరణీ పోర్టల్ను తెచ్చింది. కరెక్ట్, ధరణీ పోర్టల్ని. అంతకుముందు భూమి రిజిస్ట్రేషన్ ఒకచోట, రికార్డులలో పేరు మారడం ఇంకోచోట, పాస్బుక్ రావడం మరోచోట జరిగేవి. దీనివల్ల ఏళ్ల తరబడి రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సొచ్చేది. కాని ధరణి వల్ల రిజిస్ట్రేషన్ మరియు రికార్డుల మార్పు అంటే మ్యూటేషన్ ఒకేసారి తక్షణమే జరిగిపోవడం మొదలైంది. అవును. ఈ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం పట్టాదార్ పాస్బుక్ అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు కాదు, అదొక చట్టబద్ధమైన హక్కుగా మారింది. ఇదంతా వినడానికి చాలా అద్భుతమైన మార్పులాగా అనిపిస్తుంది. మరి వాస్తవంలో సమస్య ఎక్కడొచ్చింది? ధరణి ఎందుకు విమర్శల పాలైంది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. సిద్ధాంతపరంగా ధరణి చాలా మంచి ఆలోచన. కాని ఆచరణలో సాంకేతికత వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయింది. ఎలాగో? మొదటి అతిపెద్ద లోపమేమిటంటే ధరణి కేవలం వ్యవసాయ భూములకే పరిమితమయింది. వ్యవసాయేతర భూములు, గ్రామకంఠం భూముల గురించి ఇది పట్టించుకోలేదు. ఇక రెండవది మరియు అత్యంత ప్రమాదకరమైన సమస్య ఏంటంటే పార్ట్ బి జాబితా, అంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్. అంటే సామాన్య రైతుల భూములు కూడా పొరపాటున ఈ నిషేధిత జాబితాలో పడిపోయాయా? దాన్ని సరిచేసుకునే అవకాశం లేదా? సరిగ్గా అదే జరిగింది. ఒక రైతు బ్యాంకుకు వెళ్లి లోన్ అడిగితే, మీ భూమి పార్ట్ బి జాబితాలో ఉంది, అది ప్రభుత్వ భూమి అని కంప్యూటర్ చూపిస్తుంది. ఆ తప్పు కంప్యూటర్దే అయినా దాన్ని సరిదిద్దుకోవడానికి లేదా అప్పీల్ చేసుకోవడానికి అధికారుల స్థాయిలో సరియైన యంత్రాంగం లేకుండా పోయింది. అయ్యో, అప్పీల్ ఆప్షన్ లేదా? లేదు. గతంలో ఏదైనా తప్పు జరిగితే ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ దగ్గరికి వెళ్లి చెప్పుకునే అవకాశం ఉండేది. 2020 చట్టంలో ఆ అప్పీల్ వ్యవస్థను పూర్తిగా తీసేశారు. దీనివల్ల సామాన్య రైతులు తమ స్వంత భూమి కోసం ఏళ్ల తరబడి ఏడవాల్సిన పరిస్థితొచ్చింది. ఒకే సర్వే నెంబర్ కింద ఉన్న భూమిని ఒకరికి మించి రిజిస్టర్ చేయడం లాంటి సాంకేతిక లోపాలు ఎన్నో బయటపడ్డాయి.
అంటే పారదర్శకత కోసం తెచ్చిన టెక్నాలజీ అప్పీల్ చేసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఒక నియంతలా మారిందనమాట. ఇది నిజంగా సామాన్యులకు గుండెకోత మిగిల్చే విషయమే. మరి ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దడానికి ఇప్పుడేం జరుగుతోంది? మూలాల్లో ఉన్న 2025 చట్టం దీనికి ఎలా పరిష్కారం చూపుతోంది? ఈ తీవ్రమైన లోపాలను సరిదిద్దడానికి పాత 2020 చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 2025 భూభారతి చట్టం తీసుకువచ్చింది. ఇది గత చట్టం కంటే చాలా సమగ్రమైనది. ధరణి స్థానంలో మరింత జవాబుదారీతనంతో కూడిన భూమాత లేదా భూభారతి పోర్టల్ వచ్చింది. ఈ కొత్త చట్టంలో విప్లవాత్మకమైన మార్పు భూధార్ అని విన్నాను. అసలు ఈ భూధార్ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తోంది? ఈ చట్టంలో అత్యంత కీలకమైన అంశం ఇదే. ఇకపై ప్రతి భూకమతానికి అంటే ల్యాండ్ పార్సెల్కి రేఖాంశాలు, అక్షాంశాల ఆధారంగా ఒక 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తారు. దాన్నే భూధార్ అంటారు. ఇది వింటుంటే మనుషులకు ఆధార్ కార్డ్ ఎలాగో భూమికి భూధారలా అన్నమాట. ఆధార్లో మన వేలిముద్రలు ఎలాగైతే ఒకరివి ఇంకొకరికి మ్యాచ్ అవ్వవో, భూమి విషయంలో ఈ శాటిలైట్ కోఆర్డినేట్స్ కూడా మారవు కదా. ఒక సర్వే నంబర్ల గందరగోళానికి ఇది అద్భుతమైన చెక్ పెడుతుంది. ఖచ్చితంగా. కాగితాలు చిరిగిపోవచ్చు, పేర్లు మారిపోవచ్చు, కాని ఒక ప్రదేశం యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు ఎప్పటికీ మారవు కదా. అవును, నిజమే. దీనివల్ల ఒకరి భూమిని మరొకరు ఆక్రమించడం లేదా ఒకే భూమిని ఇద్దరికి అమ్మడం లాంటి మోసాలకు సాంకేతికంగానే అడ్డుకట్టపడుతుంది. వీటన్నింటికి మించి 2020 చట్టంలో ఉన్న అతిపెద్ద లోపమైన అప్పీల్స్ సిస్టమ్ లేకపోవడాన్ని ఈ 2025 చట్టం సరిదిద్దింది. అంటే ఇప్పుడు రైతులు నేరుగా అధికారుల దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకోవచ్చా? అవును. ఇప్పుడు ఎవరైనా తమ రికార్డులో తప్పులుంటే నేరుగా తహసీల్దార్, ఆర్డీఓ మరియు ల్యాండ్ ట్రిబ్యునల్స్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ యంత్రాంగం ద్వారానే వేగంగా పరిష్కారాలు దొరుకుతాయి. ఇది చాలా పెద్ద ఊరట. అవును. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ భూభారతి చట్టం కేవలం వ్యవసాయ భూములకే కాదు, వ్యవసాయేతర భూములకు కూడా వర్తిస్తుంది. అంటే గ్రామంలోని ఇళ్ల స్థలాలకు కూడా. ఇదంతా వింటుంటే భూమి హక్కుల వ్యవస్థను ఒక సరైన గాడిలో పెట్టడానికి చాలా పెద్ద అడుగులే వేస్తున్నట్లు అందమవుతుంది. పాతకాలపు చేతిరాతల నుండి ధరణి పోర్టల్కు, అక్కడి నుండి ఏకంగా శాటిలైట్ కోఆర్డినేట్స్ ఉన్న భూధార్కు మారుతున్నాం. అయితే చట్టపరంగా ఈ మార్పుల వెనుక ఉన్న అసలు గమ్యమేమిటి? సిలబస్లో ప్రస్తావించిన టరెంట్ సిస్టంతో ఈ డిజిటల్ మార్పులకున్న సంబంధమేమిటి? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది భారతీయ భూచట్టాల చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మలుపు అని చెప్పాలి. భారతదేశంలో బ్రిటిష్ కాలం నుండి దశాబ్దాలుగా అంచనా హక్కు అంటే ప్రిజంప్టివ్ టైటిల్ అనే వ్యవస్థ అమల్లో ఉంది. ప్రిజంప్టివ్ టైటిల్ అంటే? అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక సేల్ డీడ్ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందనుకోండి. ఆ డాక్యుమెంట్ కేవలం ఆ భూమిపై అతనికి హక్కు ఉందనడానికి ఒక ఆధారం మాత్రమే, కాని అదే అంతిమ సాక్ష్యం కాదు. వాట్? అంటే ప్రభుత్వం దగ్గర లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పేపర్ ఉన్నా సరే ఆ భూమి పూర్తిగా నాదే అని నేను గ్యారంటీగా చెప్పలేనా? ఎవరైనా పాత డాక్యుమెంట్లు తెచ్చి నా హక్కును సవాల్ చేయవచ్చా? ఖచ్చితంగా సవాల్ చేయవచ్చు. పాత వ్యవస్థలో అదే అతిపెద్ద లోపం. మీ దగ్గర సేల్ డీడ్ ఉన్నప్పటికీ ఎవరైనా వచ్చి 50 ఏళ్ల క్రితం ఈ భూమి మా తాతది అని ఒక పాత కాగితం చూపిస్తే మీరు కోర్టుకు వెళ్లి మీ హక్కును నిరూపించుకోవాల్సిందే. ప్రభుత్వం కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తుంది, కాని ఆ భూమి నిజంగా మీదే అని పూచీకత్తు ఇవ్వదు. ఇక భద్రత ఎక్కడుంది? దీనికి పరిష్కారమే ఆ టొరెంట్ సిస్టమ్ అంటారా? అవును. తెలంగాణ తీసుకువస్తున్న ఈ 2025 భూభారతి చట్టం లాంటి కొత్త సంస్కరణలు నెమ్మదిగా టొరెంట్ సిస్టంకు దగ్గరగా వెళ్తున్నాయి. ఈ సిస్టంలో నిశ్చయాత్మక హక్కు అంటే కంక్లూజివ్ టైటిల్. కంక్లూజివ్ టైటిల్ అంటే దీని స్పెషాలిటీ ఏంటి? దీని అర్థమేంటంటే మీ దగ్గరున్న కాగితాల కంటే కూడా ప్రభుత్వం నిర్వహించే రికార్డులో మీ పేరుండటమే మీ యాజమాన్యానికి తిరుగులేని సాక్ష్యం. ఎవరూ దాన్ని సులభంగా సవాలు చెయ్యలేరు. అద్భుతం. అంటే సర్కార్ రికార్డులో నా పేరు పడితే ఇక ఆ భూమి నాదే. గతంలో ఎవరు యజమానులు, పాత కాగితాలు ఏమిటి అనేవి అనవసరం. నా హక్కులకు స్వయంగా ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. భవిష్యత్తులో ఈ సిస్టం పూర్తిగా అమల్లోకి వస్తే ప్రభుత్వమే టైటిల్ గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వ రికార్డుల తప్పు వల్ల ఏదైనా అసలైన యజమాని భూమి కోల్పోవాల్సొస్తే దానికి ప్రత్యామ్నాయంగా టైటిల్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులోకొస్తుంది. ఓహో, ఇన్సూరెన్స్ కూడానా? అవును.
ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించి ఇన్షూరెన్స్ ద్వారా పరిహారమిస్తుంది. ఇదంతా భూమి లావాదేవీల్లో మోసాలను నివారించి పారదర్శకతను పెంచుతుంది. ఇది నిజంగా గొప్ప పరిణామం. ఒక సామాన్యుడు భూమి కొనేటప్పుడు ప్రతిసారి భయపడాల్సిన అవసరం లేకుండా రికార్డులు చూసి ధైర్యంగా కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. మనం ఈ రోజు చర్చించిన విషయాలను ఒక్కసారి సారాంశంగా చూస్తే భూమి అనేది కేవలం మట్టి కాదు, అదొక హక్కుల సముదాయం. కరెక్ట్. ఆస్తిపై మనకు ఎంత హక్కు ఉన్నప్పటికీ ఎమినెంట్ డొమైన్ ద్వారా సమాజ అవసరాల కోసం దాన్ని తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. అలాగే యజమానులు లేదా వారసులు లేకుండా వదిలేసిన ఆస్తులను ఎస్చీట్ మరియు బోనా వేకెన్షియా సూత్రాల ద్వారా తీసుకుని తిరిగి సమాజ శ్రేయస్సుకే వాడే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అవును, చాలా చక్కగా సమరైజ్ చేశారు. థ్యాంక్స్. ఈ హక్కులను, బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికే ఒక పక్కా రికార్డుల వ్యవస్థ అవసరం. 2020 ధరణీ చట్టం తెచ్చిన మార్పులు, అందులో దొర్లిన సాంకేతిక లోపాలు, వాటిని సరిదిద్దుతూ ఇప్పుడు సరికొత్తగా వస్తున్న 2025 భూభారతి చట్టం, ఇవన్నీ మన ఆస్తి హక్కులను ఒక అంచనా హక్కు స్థాయి నుండి నిశ్చయాత్మక హక్కు అంటే కంక్లూజివ్ టైటిల్ స్థాయికి ఎంత వేగంగా తీసుకువెళ్తున్నాయో మన స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అవును, భూ రికార్డులు పారదర్శకంగా, శాస్త్రీయంగా ఉన్నప్పుడే సమాజం ఆ భూమి యొక్క అసలైన విలువను ఉపయోగించుకోగలుగుతుంది. ఒకప్పుడు పాత కాగితాలకే పరిమితమైన మన చట్టాలు నేడు అక్షాంశాలు, రేఖాంశాల ఆధారిత డిజిటల్ టెక్నాలజీ వైపు పరుగులు తీయడం హర్షించదగ్గ విషయం. నిజమే. చివరగా వినేవాళ్లకి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వదిలిపెడదాం. ఇదంతా వింటుంటే సాంకేతికత భూమి చట్టాలను ఎంతలా శాసిస్తోందో అర్థమవుతోంది కదా. భవిష్యత్తులో ఈ భూధార్ లాంటి వ్యవస్థలు మరింత అభివృద్ధి చెంది భూమి హక్కులు భౌతిక పత్రాలు లేకుండా పూర్తిగా బ్లాక్ చైన్ లేదా డిజిటల్ కోడ్గా మారిపోయే రోజు వస్తే అబ్బా, అది చాలా పెద్ద మార్పే అవుతుంది. అవును కదా. శతాబ్దాలుగా కేవలం భౌతిక కాగితాలపై ఆధారపడి ఉన్న మన చట్టాలు, మన న్యాయస్థానాలు ఆ మార్పును ఎలా స్వీకరిస్తాయి? ఒక కంప్యూటర్ ఆల్గరిథం చెప్పే డిజిటల్ కోడ్ని మన కోర్టులు అంతిమ సాక్ష్యంగా అంగీకరించే రోజు వస్తుందా? అసలు ఆస్తుల వివాదాలకు భౌతిక కోర్టుల అవసరం ఏమైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. దశాబ్దాల గందరగోళం తర్వాత మన భూమి రికార్డులు ఎట్టకేలకు ఒక స్పష్టత వైపు అడుగులేస్తున్నాయి. ఈ లోతైన విశ్లేషణను విన్నందుకు ధన్యవాదాలు. భూచట్టాల వెనుక ఉన్న ఈ విశేషాలు మీకెంతో ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.